వర్గం ఎవరు? చెప్పాల్సింది వర్గమా? చెప్పాల్సింది ట్రంప్కి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కదా. ట్రంప్కి ఇంకో చిన్నోడు చెప్తున్నాడు కదా, విక్రమ్ మిస్త్రీ ఫారిన్ సెక్రటరీ చెప్పకూడదు కదా, కల్నాల్ సోఫియా కురేషి చెప్పకూడదు కదా ట్రంప్కు. ట్రంప్ హాస్ టు బి ఆన్సర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్లను బెదిరిస్తే ఎవరు రెస్పాండ్ అయ్యారు? మెక్సికన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, కొలంబియా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, చాలా చిన్న చిన్న దేశాలు, కెనడా ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు, జపాన్ ప్రైమ్ మినిస్టర్ రెస్పాండ్ అయ్యాడు. కానీ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంత పెద్ద అబాండ వేస్తే, నేను ట్రేడ్ చేయనని బెదిరిస్తే ఊరుకున్నారు, యుద్ధం ఆపారు అంటే ఇట్స్ ఎన్ ఇండియా సవర్నిటీ పైన క్వశ్చన్ కదా. అంటే భారతదేశం ఇతర దేశాల ఒత్తిడిలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది అని కదా. మరి కాశ్మీర్ మధ్యవర్తిత్వం గురించి మాట్లాడతారు, అన్నీ మాట్లాడతాడు. సో దిస్ ఇస్ ఎ వెరీ సీరియస్ ఫారిన్ పాలసీ క్వశ్చన్. అందుకే అపోజిషన్ పార్లమెంట్ సమావేశం పెట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి హాజరు కావాలి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి, దీనిపైన స్పష్టత రావాలి అని అడుగుతున్నారు. బట్ నోబడీ నోస్ వై మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్. నేను మళ్ళీ కూడా చెప్పేది, ట్రంప్ వాట్లాడు లెట్స్ స్టాప్ అంటే నేను ఆగిపోయారు, అలా రిప్లై ఇవ్వమని కూడా అంటలేను. ఇండైరెక్ట్ కూడా రిప్లై ఇవ్వచ్చు. డిప్లొమసీలో భాష వాడడాన్ని రకరకాల, ఈవెన్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే ట్రంప్కి అర్థమయ్యే భాషలో చెప్పచ్చు, డైరెక్ట్గా చెప్పదలుచుకోకపోతే. కానీ దెర్ ఇస్ నో రీజన్. ఒకవైపు ఏమో బ్యాటిల్ ఫీల్డ్లో అప్పర్ హ్యాండ్ ఉంది, ఇంకో కారణం ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ శరణు వచ్చింది, ప్రాధేయపడింది, బతిల్లాడింది. అరే బతిల్లాడితే శరణు చేస్తే ఊరుకుంటావా? నాకు అర్థం కదా. రేపు పాకిస్తాన్ వాడు వస్తాడు, ప్లీజ్ నేను ఒక 100 మంది భారతీయులు చంపుతా అంటే మనం చెప్తామా? అదే నాకు నిజంగా అర్థం కాని విషయం. మీడియాలో అనుకూల మీడియా ఎట్లా తయారైందంటే, ఎందుకు మనం ఒప్పుకున్నాం అంటే శరణు వచ్చింది, ప్రాధేయపడింది, బతిన్లాడింది, కాళ్ళ బేరానికి వచ్చింది. చూడండి పేపర్లలో, టీవీలలో. నాకు అర్థం కాని కాళ్ళ బేరానికి వస్తే వదిలేస్తామా? వాడు మన 26 మందిని ప్రాణాలు తీస్తే వాడు కాళ్ళ బేరానికి వస్తే ఊరుకుంటామా? నాకు అర్థం కాదు. కాళ్ళ బేరానికి వస్తే, బతిన్లాడితే, శరణు చూస్తే, ప్రాధేయపడితే ఇది ఏమి ఈగో సాటిస్ఫాక్షన్? నాకు అర్థం కాదు. సరే వస్తాడు, ప్లీజ్ సార్ ఒక 100 మంది చంపుతా, ప్లీజ్ మీకు కాలు మొక్కుతా, 100 మంది చంపుతా అంటాడు. అంటే చంపండి 100 మందిని అంటావా? ఎవడా నా దగ్గరకు వచ్చి నీ కాలు మొక్కుతా సార్, నీ కాళ్ళు ఇలా కొడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీ తలకాయలా కొడతా అంటే, పోనీ బాబు కాళ్ళు మొక్కుతా అంటాడు, కొట్టు అని చెప్పి నా తల పోయిస్తాను. ఇట్లా అసలు ఏం లాజిక్ ఇది? మీడియా ఎంత సరెండర్ అవుతోంది భారతదేశంలో, మెయిన్ స్ట్రీమ్ మీడియా అన్నదానికి ఇది ఉదాహరణ కదా. ఏం లేదు, ప్రభుత్వ నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళాలి, మేము పై చేయి సాధించాం. కానీ అదే ఒక ప్రశ్నలు ఏమనిస్తాను, అంత పై చేయి సాధించి నాకు ఎందుకు కూరుకున్నారు? పై చేయి సాధించారనే నరేటివ్ బిల్డింగ్లో నిజం కూడా పై చేయి సాధించాం, అందులో అనుమానం లేదు. పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏమన్నది పక్క పెడదాం, మన మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే నిజం చెప్తుంది కదా. పాలిటిక్స్లోనైనా కాస్త కలర్ ఇవ్వడానికి అవసరం ఉంటుంది. మిలిటరీ వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు యుద్ధంలో ఏం జరుగుతుందో అదే చెప్తారు, వాళ్ళకి రాజకీయాలు లేవు కదా. మరి వాళ్ళు క్లియర్ సుపీరియారిటీ ఉంది, మనకు క్లియర్ సుపీరియారిటీ ఉంది. ఎందుకు ఆపామో అర్థం కావడం లేదు. ట్రంప్ ఏమో నేను ట్రేడ్ చేయని బెదిరిస్తే ఆపారంటున్నాడు. మరి దీనికి ఆన్సర్ ఎవరు ఇవ్వాలి? హూ షుడ్ గివ్ ద ఆన్సర్? ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్ కదా. రేపు మళ్ళీ పోనీ ట్రంప్ గ్యారంటీ ఇస్తాడా ఇక మళ్ళీ తీవ్రవాద ఘటనలు జరగవని? పోనీ మోడీ గ్యారంటీ ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఇవ్వాలి తీవ్రవాద ఘటనలు ఇక జరగవని? సో అందువల్ల దిస్ ఈజ్ సీరియస్ క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిప్లొమాటిక్గానే ట్రంప్ నుంచి ఆన్సర్ అడగాలి, లేదు అమెరికా రాయబారిని పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఏంటి ఇది? మరి మేము ట్రేడ్ కొరకు ఎందుకు ఒప్పుకున్నాం, అసలు ట్రంప్ పాత్ర ఏముంది ఇందులో అని? ఎక్కడా లేదు, నథింగ్, నో డిప్లొమాటిక్ యాక్షన్. సాధారణంగా ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే, అమెరికన్ రాయబారిని పిలిచి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అధికారులు పిలిచి మన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తారు, అంతే. ఇంతకన్నా ఏం లేదు. ఇది కూడా లేదు కదా. అంటే ఇప్పుడు ట్రంప్ మాటల పట్ల మోడీ మౌనము ఏం చెప్తోంది? ట్రంప్ నిజమే చెప్పాడన్న వాస్తవం అనే అభిప్రాయాన్ని కలగజేస్తుందా లేదా? సో దేర్ ఇస్ నో ఆన్సర్ టు దిస్. మోడీ ఈజ్ సైలెంట్ ఆన్ ట్రంప్ కామెంట్స్. ఇది ఇప్పుడు హ్యాష్ట్యాగ్, ఎవరికి అర్థం కాని హ్యాష్ట్యాగ్. ఇప్పటివరకు జరిగిన 4 యుద్ధాల్లో అంటే 5వది ఇది 2025 యుద్ధం. 1947, 65, 1971 ఇందిరా పేరు గుర్తొస్తుంది అందరికీ. 1999 కార్గిల్ యుద్ధం, వాజ్పేయి. ఇప్పుడు నరేంద్ర మోదీ 2025 ఇండియా పాకిస్తాన్ యుద్ధం. సో 4 యుద్ధాల్లో గెలిచాం. 5వ యుద్ధంలో మనమే గెలిచాము అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం. పాకిస్తాన్ గెలిచిందని చెప్పి పాకిస్తాన్
క్లెయిమ్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. అండ్ ఇక్కడ ఇందిరా ప్రస్తావన ఎక్కువగా తీసుకొస్తూ ఉన్నారు సార్. సోషల్ మీడియాలో కూడా ఇందిరా అప్పుడు 1971 పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికా ఇన్వాల్వ్ అయితే చెప్పిన సమాధానం, అమెరికాను భారత్ ఒక మిత్రుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదు. తన భవితవ్యాన్ని రాసుకోగల సామర్థ్యం భారత్కు ఉంది. పరిస్థితులను బట్టి ఎవరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అంటూ 1971 యుద్ధ సమయంలో నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్తో భారత ప్రధాని ఇందిరాగాంధీ చెప్పిన మాటల్ని ఇప్పుడు హైలైట్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఇందిరా గొప్ప, మోదీ గొప్ప అనేది. అంటే ఇద్దరు చరిత్రలో 2 సందర్భాల్లో దేశానికి నాయకత్వం వహించినటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మధ్య కంపారిజన్ చేయడం ఫులిష్. సో అది పొలిటికల్గా అవసరం ఉన్న వాళ్ళు కంపేర్ చేసుకుంటారు తప్ప ఎప్పుడూ కంపేర్ చేయకూడదు. ఎందుకంటే హిస్టారికల్ కాంటెక్స్ట్లు మారిపోతాయి. అందువల్ల ఇద్దరు మన దేశ ప్రధానమంత్రులు. ఈ సందర్భంలో మన దేశ ప్రధానమంత్రుల్ని మనమే కించపరచుకోవడం అది బాధ్యత కలిగిన ఏ పౌరుడు చేయకూడదు. అందువల్ల క్వశ్చన్ మనది డెమోక్రసీ గనక, ప్రజాస్వామ్యంలో ఉన్నాం గనక, మనది పాకిస్తాన్ కాదు గనక, మన ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్ కాదు గనక, మన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కాదు గనక, వీ విల్ కంటిన్యూ టు ఆస్క్ క్వశ్చన్స్. ప్రశ్నలు అడుగుతాం. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వీ హ్యావ్ ఎలెక్టెడ్ హిమ్. ఆర్మీ పెట్టలే, నన్ను అక్కడ కూర్చుండబెట్టలే. అందువల్ల మనం ప్రశ్నలు అడుగుతాం. ప్రశ్నలు అడగడం వేరు, మనము ప్రధానమంత్రిని కించపరచడం వేరు. ఈ సమయంలో దేశానికి నాయకత్వం వహించిన ప్రైమ్ మినిస్టర్ను అగౌరవపరిచే రీతిలో మాట్లాడడం అనేది అది న్యాయం కాదు, ధర్మం కాదు. అందువల్ల నేను ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ దట్ కంపారిజన్ అట్ ఆల్. అందులో అన్నిటికన్నా ముఖ్యంగా హిస్టారికల్ కాంటెక్స్ట్ ఉంటుంది. 1971 కాంటెక్స్ట్ వేరు, 2025 కాంటెక్స్ట్ వేరు. ఈవెన్ అమెరికాకి ఎలా ఆన్సర్ చెప్పామన్నదే కాదు, పాకిస్తాన్కి ఎలా ఆన్సర్ చెప్పామన్న దాంట్లో కూడా అదే కాంటెక్స్ట్. అయితే ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది కంపారిజను? ఇది బీజేపీ రోజు గతంలో ఎవరు చేయలేని పని మోడీ చేశాడు. గతంలో ఏ ప్రధానమంత్రి చేయని అద్భుతమైన విజయాన్ని మోడీ సాధించాడు. గతంలో భారత ప్రభుత్వాలు భయపడేవి, ఇప్పుడు భయపడము. దిస్ ఈజ్ న్యూ ఇండియా అని మోడీ చెప్తున్నాడు, బీజేపీ చెప్తున్నది. చూడండి, నేనేమో క్లియర్గా మోడీని కూడా అనను అంటున్నాను. కానీ మోడీ మాత్రం, బీజేపీ మాత్రం గత ప్రధానమంత్రులందరినీ తృణీకరించే భాషలో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళని డైరెక్ట్గా అనడం లేదు, కానీ మోడీని పొగడడం అంటే వాళ్ళని అవమానించడమే కదా. మోడీ మాత్రమే చేశాడు, దిస్ ఈజ్ న్యూ ఇండియా అంటే ఓల్డ్ ఇండియాలో ఎవడు ఏం చేయలేదా? అసలు ఇప్పుడు జరిగిన దానికన్నా 1971 గొప్ప విజయం కదా. అసలు ఏ రకం కోటి రేట్లు కంపారిజన్లో కూడా కంపారిజన్ లేదు. 1971లో పాకిస్తాన్ 2 ముక్కలైంది కదా, బంగ్లాదేశ్ ఏర్పడింది కదా, 90,000 మందికి పైగా సైనికులు లొంగిపోయారు. ఇప్పుడు ఎవరు లొంగిపోయాడు? పాకిస్తాన్ సైనికుడు. మోర్ దెన్ 90,000 పాకిస్తానీ సోల్జర్స్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సరెండర్ పైన సంతకం చేశారు. మీరు గూగుల్లో కొట్టండి, వస్తుంది ఫోటో. అది పాకిస్తాన్ ఆర్మీ సరెండరింగ్ టు ఇండియా ఇన్ 1971 అని గూగుల్ మీద కొట్టడానికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. మరి అది కదా ఇప్పుడు ఎవరు సరెండర్ అయ్యారు? సరెండర్ కాలే, మేమే గెలిచామని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. మరి అప్పటికిప్పుడు పోలిక ఎక్కడిది? అందువల్ల డెఫినెట్గా 1971తో పోలిస్తే 2025 నథింగ్ అది. కానీ అది ఎందుకు ఆ చర్చ వస్తుంది? 1971 పరిస్థితులు వేరు, 2025 పరిస్థితులు వేరు అని నాలాంటి వాళ్ళు విశ్లేషిస్తే, అధికారంలో ఉన్నవారేమో మేము చాలా గొప్ప సాధించాం, అప్పుడు ఏం సాధించలే, ఇప్పుడు గొప్ప సాధించామని చెప్పడంలో తప్పులేదు, ఎలాంటి తప్పులేదు. నిజంగా కూడా మనం పాకిస్తాన్ పైన అప్పర్ హ్యాండ్ సాధించాం, ఇది గొప్పదే. ఆ గొప్ప విజయాన్ని మన మిలిటరీ ఫోర్సెస్ సాధించాయి. కానీ అప్పుడు ఏమీ సాధించలేదంటే అప్పుడు మిలిటరీని మనం అవమానించడం కదా. కార్గిల్ యుద్ధంలో ఏం సాధించలేదు, 71 వార్లో, 65 వార్లో, 47 వార్లో పోరాడింది కూడా సైన్యమే కదా. ఇప్పుడు మోడీని ప్రశ్నిస్తే సైన్యాన్ని ప్రశ్నించినట్టు అంటారు, అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం సైన్యం కాదా? ఇప్పుడైనా పోరాడాల్సిన సైన్యం. అప్పుడు ఇందిరాగాంధీ తుపాకీ పట్టలేదు, ఇప్పుడు మోడీ తుపాకీ పట్టలేదు కదా. కానీ ఇప్పుడున్న అధికారంలో ఉన్న బీజేపీ పదే మోడీ కన్నా ముందు దేశము మోకరిల్లుతూ వచ్చింది, దేశం బలహీనంగా ఉంది అనే ఒక రాంగ్ నెరేటివ్ చెప్తున్నారు. మీరు అందులో వాజ్పేయి కూడా వస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, కార్గిల్ యుద్ధంలో వాజ్పేయి ఏం చేశాడు? ఎల్ఓసి దాటేమని అటాక్ చేశాడా? బాలాకోట్ స్ట్రైక్ జరిపాడు వాజ్పేయి?
ఆపరేషన్ సింధూర్ జరిపాడా? అప్పుడు మన మహిళల మన తోబుట్టువుల నుదుటి కుంకుమను తుడిచివేయలేదా పాకిస్తాన్? కొన్ని వందలాది మంది భారత సైనికుల నుదుటి కుంకుమను తుడిచేశారు కదా. మరి అప్పుడు ఎందుకు మన వాజ్పేయి మరి సంగతి ఏందో తేల్చి అప్పుడు 9 తీవ్రవాద స్థావరాలని ఎయిర్ బేస్ని ధ్వంసం చేయలే వాజ్పేయి? అంటే వాజ్పేయి అంత చేతకానివాడా? వాజ్పేయి అంత అసమర్థుడా? ఇప్పుడు మోడీ చేశాడు చాలా గొప్ప పని అని చెప్పడం ద్వారా మీరు వాజ్పేయిని అవమానిస్తున్నారు కదా. అప్పుడైనా ఇప్పుడైనా అప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన నాయకులు ఎప్పుడైనా దేశం గర్వించదగే విధంగానే ప్రవర్తించారు. అది నరేంద్ర మోడీ కానీ, అది అటల్ బిహారీ వాజ్పేయి కానీ, అది ఇందిరాగాంధీ కానీ. కానీ రాజకీయ కారణాల రీత్యా గత ప్రభుత్వాలను అవమానిస్తూ ఉంటే, గత ప్రభుత్వాధినేతల్ని కించపరుస్తూ ఉంటే, గత ప్రభుత్వాధినేతలు పాకిస్తాన్ ముందు మోకరిల్లారు అన్న ఒక రాంగ్ నరేటివ్ అధికార బీజేపీ బిల్డ్ చేస్తుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. మరి ఇందిరాగాంధీ టైంలో ఏమన్నారని? ఇందిరాగాంధీ పక్కకు పెట్టండి, ఒబామా టైంలో చెప్తాను నేను. ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాడు. అందులో ఒబామా మాట అన్నాడు, 2 దేశాలు కోరుకుంటే కాశ్మీర్పై మేము మధ్యవర్తిత్వానికి సిద్ధము అని. సరిగ్గా ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడో అదే అన్నాడు. పక్కనే ఉన్న మన్మోహన్ సింగ్ ఏమన్నాడు తెలుసా? మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ను మౌనముని, నోట మాట రాదంటారు కదా. ఇండియా డస్ నాట్ బిలీవ్ ఇన్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఆన్ కాశ్మీర్ అన్నాడు. మరి ఇప్పుడు మోడీ ఇంత అద్భుతంగా ఉపన్యాసం చేయగలరు, నేను ఎందుకు మాట్లాడలేదు ట్రంప్ గురించి? కాశ్మీర్ మధ్యవర్తిత్వం గురించి ట్రంప్ని ఎందుకు ఖండిస్తలేరు మన వాళ్ళు? మరి మన్మోహన్ సింగ్ లాంటి మౌనముని అన్నాడే, అంత క్లియర్గా దీనికి ఆన్సర్ ఉండాలి కదా. కానీ ఎందుకు అనలేదు అనే ప్రశ్న వస్తుంది కదా. వాస్తవంగా 1971లో అమెరికా మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు యుద్ధభూమిలో సహకరించింది. అమెరికా వాజ్ ఎ మిలిటరీ అలై ఆఫ్ పాకిస్తాన్ ఇన్ 1971. ఆఖరికి మన విశాఖపట్నం నావల్ బేస్ పైన దాడి చేసటానికి అమెరికా 7వ నౌకాదళం 7th ఫ్లీట్ అనే అత్యాధునిక యుద్ధ నౌకను పంపించింది. అప్పుడు సోవియట్ యూనియన్ హెచ్చరించింది అమెరికాకు, మీరు గనక భారతదేశం పైన ఏలు చూపెడితే మేము కూడా దిగుతాం, ప్రపంచ యుద్ధానికైనా సిద్ధమే, మా మిత్రదేశమైన భారతదేశాన్ని మీరు గనక ఏలు చూపెడితే చాలని సోవియట్ యూనియన్ హెచ్చరించింది. అప్పుడు అమెరికా సముద్ర జలాల్లో దిగిన 7th ఫ్లీట్ వెనక్కిపోయింది. ఇది హిస్టరీ. సో అమెరికా వాజ్ నాట్ అవర్ ఫ్రెండ్, అమెరికా వాజ్ అన్ మిలిటరీ అలై ఆఫ్ పాకిస్తాన్. ఇప్పుడు కనీసం మిలిటరీ అలై ఇప్పుడు అమెరికా అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నది. అప్పుడు క్లియర్గా పాకిస్తాన్ వైపు ఉంది. అయినా భారతదేశం గెలిచింది. అది గొప్పతనం ఏంటంటే చైనా మనతో లేదు, అమెరికా మనతో లేదు, ఆ యునైటెడ్ నేషన్స్ కూడా మనతో లేదు టైంలో కూడా మనం పాకిస్తాన్ మీద గెలిచాం.